नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशतद्विशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Jaya Prabhupada Jaya Jaya Prabhupada Nitai Gaur Hari Bol Hari Bol Hari Bol Nitai Gaur Hari Bol Hare Krishna Hare Krishna, Prabhuji. Hare Krishna అండి Hare Krishna ఓకే సారీ 2 రోజులు క్లాస్ మిస్ అయిపోయాము మనం యాక్చువల్లీ అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాము అందువల్ల తీసుకోలేకపోయాను సో లాస్ట్ ప్రవచనంలో మనము దేని గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం గుర్తుంది ఎవరికన్నా ఏమిటి మన శ్లోకం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం ఈ శ్లోకంలో ప్రభుజీ నవవిధ భక్తి విధాలు ఎలా చేసి దేవుడిని రీచ్ అవ్వచ్చు అని చెప్పారు. అండ్ ఇంకొకటి దేవుడికి వేదాస్లో దేవుడికి హ్యాండ్స్ లేవని చెప్పారు, కానీ దేవుడికి స్పిరిచువల్ హ్యాండ్స్ ఉంటాయని చెప్పారు. దానివల్ల ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు దేవుడు అని చెప్పారు. ఇంకా కృష్ణుడు ఫామ్లెస్ కాదు, హీ హాజ్ అ బ్యూటిఫుల్ ఫామ్ అని ఒకటి చెప్పారు. ఓకే, ఇంకెవరైనా యాడ్ చేస్తారా? మీకు గుర్తున్న విషయాలు ఏమన్నా? ఏదో ఒకటి మీకు తెలిసిన ఒక పాయింట్ చెప్పండి. అవుతుంది, మనము భగవంతుని పూజిస్తే రాయిలాగా కనిపిస్తాడు, కానీ పూజిస్తూ ఉంటే మళ్ళీ పూజిస్తే కాదు భగవంతుడిలాగా కనపడతారు అని కూడా చెప్పారు. రాయిలాగా చూస్తే రాయిలాగానే కనబడతారు మనకు భగవంతుడు. సో అది ఇంపార్టెంట్. లేదు అతను కూడా ఒక వ్యక్తి అని చెప్పి మనం భావించామనుకోండి, అప్పుడు భగవంతుడు కూడా అనుభూతి అనేది మనకు కలుగుతుంది మనకి. ఎస్, రైట్.
ఇంకా మనం ఎప్పుడు కృష్ణుడిని ప్లీజ్ చేసేలాగా మాట్లాడాలి అంటారు. ఆయన గ్లోరీస్ చెప్పడము, హోలీ నేమ్ స్టాండ్ చేయడము, వేరే వాళ్ళకి ఆయన సేవ చేయడము, స్క్రిప్చర్స్ చదవడం అలాంటివి. ఎస్, కరెక్ట్. అవును. Yeah. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రోజు కృష్ణుడితో మాట్లాడుతూ ఉండాలని చెప్పారు ప్రభుజీ. ఓకే, ఏం మాట్లాడాలి భగవంతుడితో మనం? దేని గురించి మాట్లాడాలి మనం? భక్తి గురించి, పూజ గురించి, మన కష్టం దుఃఖం గురించి, మన ఇంట్లో మనిషిలో ఎలా మాట్లాడుతుంటామో ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూడాలని చెప్పారు ప్రభుజీ. ఓకే, చెప్పండి, ఇంకెవరైనా చెప్తారా? భగవంతుని యొక్క గొప్పతనం గురించి మనం చెప్పాలన్నమాట. ఆయన యొక్క లక్షణాల గురించి, ఎందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు ఆయన చెప్పారు బ్రహ్మ సంహితలో ఉన్న శ్లోకాలు అయితే ఏముంది ఇక్కడ మనకి, వేదాలలో ఏదైతే చెప్పారో భగవంతుని యొక్క గుణగుణాల గురించి మనం ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉండాలి. ఇక్కడ మనం భగవంతునికి ఎప్పుడు మనం దండవత్ ప్రణామం చేసుకుంటూ, మనకి ఎప్పుడు ఆయనకి పూజ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మన పూర్తిగా శరణాగతి భావం కూడా మనం పొందాలన్నమాట. ఎందుకంటే భగవంతుడు నిరాకార రూపుడు కాదు. ఇక్కడ భగవంతుడికి ఒక ఆకారం ఉంది అని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి కాబట్టి ఆకారం ఉన్న వ్యక్తిలాగానే మనము భావించాలి. ఇక్కడ భగవంతుడు వేల కొలది, లక్షల కొలది మైళ్ళ దూరంలో ఉండవచ్చు గోలోక బృందావనంలో. మనం అనుకోవద్దు ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు కదా, మనం పెట్టేది అస్వీకరిస్తాడు లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయనకి ఏంటి, ఇక్కడ మనలాగా ఆయనకి చేతులు కాళ్ళు ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఆయన చెవులతోని తినగలుగుతాడు, నోటితోని ఏమైనా చేయగలుగుతాడు అనమాట. ఇక్కడ అది భగవంతుని యొక్క దివ్య రూపం అనమాట ఇక్కడ మనం. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతునికి మన ప్రేమతోటి ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు ఏమైపోతాడు భగవంతుడు, ఆయన అన్ని అంగీకరించడం కూడా సరిపోతుంది. ఇక్కడ అది 35వ శ్లోకంలో చెప్పుకున్నాము. 36వ శ్లోకంలో ఇంకో స్టార్ట్ చేసాం మనము. ఆ శ్లోకం కూడా మనము చెప్పుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? ఏం చెప్పుకున్నాం దాంట్లో మనం? సో భగవంతుని యొక్క రూపం అనేది ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, ఎప్పుడు దరహాసం రూపంలో ఉంటుందని చెప్పుకున్నాము ఇక్కడ. అంతేకాదు భగవంతుని యొక్క రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు ఏం చేస్తుంటారు, భగవంతుని యొక్క దివ్య గుణాల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు పాడుతున్నారు. ఇక్కడ వాళ్ళ గురించి వింటున్నారు. విశుద్ధ భక్తుల దగ్గర నుంచి భగవంతుని యొక్క శ్రవణాన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మిగతా అన్ని కూడా మర్చిపోతారు. ఇక్కడ వాళ్ళ యొక్క చేతనాన్ని అంతా మర్చిపోయేసి కృష్ణ చైతన్యంలోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ అప్పుడు సమస్త ఇంద్రియ తృప్తి నుంచి విడిపడిపోతారు. కాబట్టి వాళ్ళ జీవితం అంతా దేంట్లో లగ్నమైపోతుంది, భక్తితో సేవలో లగ్నమైపోతుంది. ఇక్కడ ఆ విధంగా మనకి భక్తులు కోరకుండానే ఏమైపోతుంది, ముక్తి అనేది లభిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం ఇక్కడ. అంతేకాదు 3 రకాల భక్తుల గురించి చెప్పుకున్నాం మనం కదా. ఉత్తమ శ్రేణి భక్తులు, మధ్యస్థ భక్తులు, లేకపోతే తృతీయ శ్రేణి భక్తులు అని చెప్పి 3 రకాల గురించి చెప్పుకున్నాం ఇక్కడ. అది కనిష్ట, ఉత్తమ, కనిష్ట, మధ్యమ, ఉత్తమ. కనిష్ట భక్తుని యొక్క లక్షణాలు ఏంటి? గుర్తున్నాయి ఎవరికైనా? కనిష్ట భక్తుని లక్షణాలు ఏంటనేది ప్రభుజీ. కనిష్ట భక్తులు ఏమనుకుంటారంటే అప్పుడప్పుడే డివోషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చేసిందే కరెక్ట్, ఇంకా వాళ్ళే కరెక్ట్ చేస్తున్నారు, వేరే వాళ్ళలో ఫాల్స్ వెతకడం లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, మధ్యమ వాళ్ళు ఇంకా ఉన్నాయి వీళ్ళకంటే కొంచెం. కనిష్ట భక్తునికి ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి, ఇంకెవరైనా యాడ్ చేస్తారా? కనిష్ట భక్తుడు ఏమనుకుంటాడు ఇక్కడ, భగవంతుడు అంటే దేవాలయంలోనే మాత్రం ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ అతని యొక్క భక్తి కూడా ఏమని చెప్పుకున్నాం, చపలంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ కొద్దిపాటి దానికే ఉట్టిగానే అలా చపలంగా ఉండడం వల్ల ఏమైపోతుంది, భక్తిలోంచి జారిపోయే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు, భక్తి అనేది చాలా నిష్ఠతో పాటు లేదు కాబట్టి. ఇక్కడ భగవంతుడు అంటే దేవాలయంలో ఉంటాడు. ఇక్కడ భక్తుల గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇక్కడ భక్తులకి మర్యాద ఇవ్వడం ఇవన్నీ చేయరు. ఇక్కడ శాస్త్రాల్లో అసలుకి నిష్ణాతుడు కాడు. ఇక్కడ అంటే ఇక్కడ శాస్త్రాల గురించి తెలుసుకోడు. ఇక్కడ వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉండడు. ఇక్కడ అది కనిష్ట భక్తుడు అనమాట. ఇక్కడ ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎవరికి మర్యాద ఇవ్వకూడదు, భక్తుల్ని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా కనిష్ట భక్తుడికి తెలియదు ఇక్కడ. కాబట్టి అది మొట్టమొదటిగా అప్పుడే భక్తి వచ్చిన వాళ్ళకి
వీళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే చాలా చపలంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిపాటి దానికి ఏమైపోతుంది, వాళ్ళు పతనం చెందేసి ఇంకో భక్తి మార్గం నుంచి వెళ్ళిపోయే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. కరెక్ట్? ఎస్, అది కనిష్ట భక్తుని యొక్క లక్షణాలు. ఇక్కడ మధ్యమ భక్తుని యొక్క లక్షణాలు చెప్పండి, ఇంకెవరైనా చెప్తారా? సౌమ్య మాతాజీ చెప్తుంది ఈరోజు అంతా కూడా, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి మీతో. మధ్యమ భక్తుడు ఎలా ఉంటాడు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయాలు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఈ భక్తి సేవలో మనం ఉన్నాం కాబట్టి ఈ మూడు స్థితులు ఎక్కడున్నాం మనం అని తెలుసుకోవాలి కదా. మనం అలా తెలుసుకోవాలంటే మన లక్షణాలు తెలిస్తేనే కదా ఆ భక్తుని యొక్క ఎలా ఉంటాడని చెప్పి తెలిసేది మనకి ఇక్కడ. సో మధ్యమ భక్తుని యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ మనకి? హరే కృష్ణ ప్రభుజీ. మధ్యమాధికారులు వాళ్ళకి తెలుస్తుంది అనమాట దేవాది దేవుడు కృష్ణుడు అని. అయితే వేరే డివోటీస్తో ఫ్రెండ్షిప్ చేయడము, సత్సంగంలో ఉండడము, అందరి పట్ల మర్సీ చూపెట్టడము, ఇంకా ఎవరైతే ఎన్విఎస్ పీపుల్ ఉంటారో వాళ్ళని అవాయిడ్ చేస్తూ కొంచెం సేఫ్ సైడ్గా ఉండేటట్టు ఉంటారనమాట. సో ఎస్, మధ్యమ శ్రేణి భక్తుడు ఏంటంటే స్థిరంగా ఉంటాడు భక్తి మార్గంలో. శాస్త్రాల్లో పూర్తిగా నిష్ఠాతుడు కాకపోయినా కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేయగలుగుతాడు అనమాట. ఎవరైనా వచ్చి భగవంతుని గురించి చెప్పినా కానీ, కృష్ణ చైతన్యం గురించి మాట్లాడినా కానీ ఏం చేస్తుంటాడు, అతను వాళ్ళని తిరిగి మాట్లాడగలుగుతాడు అనమాట. ఇక్కడ అది కాదు ఇది కాదని చెప్పగలుగుతాడు. ఇక్కడ తన భక్తి అనేది కొంచెం దృఢంగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి భక్తి మార్గంలోకి వచ్చినాక ఎన్ని వచ్చినా కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం, ఇక్కడ భక్తిలోంచి పతనం చెందడము, ఇవన్నీ ఉండదు ఇక్కడ మధ్యమ భక్తునికి. అంతేకాదు భక్తి కంటే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, సంపదలు ఇవన్నీ శాశ్వతం కాదు అని తెలుసుకుంటాడు ప్రభుజీ. అది ఉత్తమ భక్తుడు, అది అన్నిటికంటే ఉత్తమమైన వ్యక్తి అనమాట. ఇక్కడ మధ్యమ భక్తుడు ఇంకా ఆ స్థితికి రాలేకపోవచ్చు ఇంకా. ఎస్, మధ్యమ భక్తుడికి ఏంటంటే ఎస్ నిష్టగా ఉంటాడు, భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ అప్పుడప్పుడు కొన్నిసార్లు భక్తిలో కొంచెం ఒడిదుడుకులు ఎదురయ్యాయి అనుకోండి, కొంచెం నిరాశ పడిపోతుంటాడు. ఇక్కడ ఉంటుంది కానీ భక్తిలోంచి మాత్రం ఎప్పుడు పక్కకి వెళ్ళిపోవడం అనమాట. మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ భక్తి చేయడం మొదలు పెడతారు. ఇక్కడ శాస్త్రాలు ఏదైతే చెప్పారో అవన్నీ పాటిస్తూ ఉంటారు, నియమాలు పాటిస్తుంటారు, మహామంత్రాన్ని జపం చేస్తుంటారు. ఇక్కడ వేరే వాళ్ళ గురించి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అవన్నీ చూస్తుంటారు అనమాట. ఇక్కడ మధ్యమ భక్తులు ఏం చేస్తుంటాడు, ఇక్కడ ఉత్తమ భక్తుల్ని చాలా గౌరవంతో వాళ్ళని పూజిస్తాడు, లేకపోతే వాళ్ళని గౌరవిస్తాడు. ఇక్కడ తనకంటే కింద ఉన్న భక్తుల్ని ఒక మిత్రుల్లాగా భావించేసి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని కూడా చేస్తూ ఉంటాడు. ఇక్కడ అది మధ్యమ భక్తుని యొక్క లక్షణాలు. ఇక్కడ తర్వాత ఉత్తమ భక్తులు వచ్చేసి ఏంటి ఇక్కడ మనకి చెప్పండి ఇప్పుడు మీరు. ఉత్తమ భక్తులు హైలీ ఎన్లైటన్ అయి ఉంటారు కాబట్టి ఎవరి పట్ల ఎన్వి అనేది చూపించారు ప్రభుజీ. అండ్ ఇంకొకటి అందరి లోపల పరమాత్మ ఉంటారని రియలైజ్ అయ్యి అందరినీ సమానంగా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇంకా వాళ్ళ రిలేషన్షిప్ విత్ కృష్ణ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయి ఉంటారు కదా కృష్ణుడే దేవాది దేవుడు అని. సో వాళ్ళు పడిపోయే ఛాన్స్ అనేది అసలు ఉండదు అనమాట. అసలుకి అది ఆలోచన కూడా ఉండదు అనమాట ఇక్కడ వాళ్ళకి. సో అంత నిష్ఠగా ఉంటారు అనమాట వాళ్ళు ఇక్కడ. సో కాబట్టి ఉత్తమ భక్తులు ఏంటి, శాస్త్రాలు నిష్ణాతులు అయిపోయి ఉంటాడు. ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా కానీ శాస్త్రాల ప్రకారం ప్రమాణం తీసుకొచ్చేసుకొని వాళ్ళని ఓడగొట్టేస్తాడు అనమాట ఇక్కడ. అంతేకాదు అందరినీ సమానంగా చూస్తుంటాడు. ఇక్కడ అతను ఇక్కడ ప్రచారం చేయాలి, ఇక్కడ శాస్త్రాలు చదవాలి అని ప్రత్యేకంగా ఏముండదు. ఆల్రెడీ నిష్ఠాతుడు అయిపోయిన వాడు కాబట్టి న్యాచురల్గా అవన్నీ వచ్చేస్తుంటాయి అనమాట వాళ్ళకి. అంతేగాని ప్రత్యేకంగా ఏదో ప్రిపేర్ క్లాస్ ఇవ్వాలనుకోండి, ఇప్పుడు ప్రవచనం ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళు ఏదో ప్రిపేర్ అయిపోయి ఇవ్వరు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శాస్త్రాలు నిష్ఠాతుగా ఉన్నారు కాబట్టి ఎవరు ఏదైనా కానీ వాళ్ళు చెప్పేస్తారనమాట ఇక్కడ. సో అది కాకుండా చాలా నిష్ఠగా ఉండిపోయేసి భగవంతుని అందరిలో చూస్తుంటారు. ఇక్కడ అందరినీ కూడా చాలా అంటే వాళ్ళని కూడా అదే స్థితిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది 3 రకాల భక్తుల గురించి మనము చెప్పుకున్నాం ఇక్కడ కదా. చివరి ప్రవచనంలో మనము స్టార్ట్ చేసాము ఇక్కడ. సో దాని గురించి ఇంకా మనము ఇప్పుడు ఈరోజు కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? డోంట్ నో మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు నాకు. ఇంకేమన్నా అదే నాకు మీరు చెప్పలేకపోయేసరికి నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ మీకు అర్థం కావట్లేదేమో మరి నేను చెప్పేది, లేకపోతే ఇంకేమన్నా. అంటే లాస్ట్ టైం మేము షిఫ్టింగ్ చేసాం ప్రభుజీ, అందుకే లాస్ట్ టైం క్లాస్ వినలేదు మేము. అంటే మీరు ఒక్కరని కాదు, మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను యాక్చువల్గా. సో ఎస్,
ఓకే. అర్థమవుతుంది ప్రభు, కాకపోతే ఆ గుర్తుకు రావట్లేదు. కరెక్ట్ లేండి. యా కరెక్ట్. ఎస్. మరోసారి వినండి ప్రవచనం. అందుకే చెప్పాను ఏంటంటే మనం చెప్పుకున్నప్పుడు వెళ్ళిపోతుంటాం కాబట్టి మీకు కొన్ని గుర్తుండే కొన్ని గుర్తుండలేకపోవచ్చు. డేలో మరోసారి అది వినడానికి ప్రయత్నించి చేయండి ఇక్కడ. ఆ విధంగా గుర్తుండే అవకాశం ఉంటుంది మీకు. లేకపోతే నోట్స్ రాసుకోండి ఇక్కడ. ఆ, మన యొక్క కలియుగ బుద్ధి ఏంటంటే మనకి మర్చిపోతాం ఈజీగా, తెలుసు కదా. మతిమరుపు, మనకి మతిమరుపు ఉంది మనకి. తప్పులు చేస్తుంటాం, మోహంలో ఉంటాం ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలంటే నోట్స్ రాసుకోవాలి. గుర్తు లేదనుకోండి, అప్పుడప్పుడు ఏం చేయాలి, నోట్స్ రాసుకుంటారు అటువంటి వాటిని. ఎస్. భక్తిలో మనకి కూడా ఎంత వినలేదు ప్రభు క్లాస్, ఆ, అందుకే చెప్పలేక. లాస్ట్ పర్లేదు. టైం శ్రేష్ఠ లాగా దీంట్లో మనకు ఎగ్జామ్ పెట్టాలి ప్రభుజీ. శ్రేష్ఠలో పెట్టారు కదా మన ఇస్కాన్ లో. ఎగ్జాక్ట్లీ. సో అమ్మాయి వాళ్ళ మామూలు. దగ్గరికి వెళ్ళినా నెట్ లేకుండా అక్కడ వినలేకపోయినా క్లాస్. ఓకే ఓకే. వర్షం పోయింది వాళ్ళకి. ఓకే. మామూలుగా భౌతిక జీవితంలో ఏంటి, మనకి ఒక స్టేజ్కి వచ్చినాక చదువుకోవడం ఆపేసి ఎంజాయ్ చేస్తాం, మొదలు పెడతాం. భక్తిలోకి వచ్చినాక ఎంతగా మనం సీనియర్ అయిపోతుంటామో అంతగా ఎక్కువ నేర్చుకోవాలి, ఎక్కువగా మనం నోట్స్ రాసుకుంటూ ఉండాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోవడం అనేది చేయాలన్నమాట. ఇక్కడ భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి వ్యత్యాసం ఇదే ఇక్కడ మనకి. ఇక్కడ ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం అన్నమాట మనం. ఎస్. అదే ప్రణవానంద ప్రభుజీ చెప్పినప్పుడు ఇప్పుడు డైలీ మనిషికి ఒక మెడిసిన్ అంట సత్సంగం. కరెక్ట్. కంపల్సరీగా జాయిన్ కావాలి, అది పెద్ద మెడిసిన్ అని చెప్పారు ప్రభుజీ. సత్సంగం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకని సాధ్యమైనంత వరకు నేను ఈ మామూలుగా మాత్రం అర్థమవుతుంది కాబట్టి కంటిన్యూగా జాయిన్ అవ్వగలుగుతున్నాం ప్రభు. ఎస్. కాకపోతే చెప్పడానికి కొంచెం ఒక్కొక్కసారి సడన్ గా గుర్తు రావట్లేదు. చదివినట్టే ఉంటుంది, గుర్తు రావట్లేదు. పర్లేదు పర్లేదు. సో బట్ యా, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మర్చిపోతాం మనం మళ్ళీ. అది కొంచెం రివిజన్ చేయకపోతే మనం ఆ రివిజన్ చేసే ప్రయత్నం కూడా చేస్తే మంచిది. ఓకేనా? ఓకే. సో ఈరోజు సత్సంగంలోకి వెళ్ళిపోదాం మంగళాచరణంతో. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురోన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితం శ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు ఓకే. పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే వినటమేనా ప్రభు? ఎస్, వింటూ మనము నోట్ డౌన్ చేసుకు. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు కూడా మీరు ఒక టైం ఉంటే మీకు ఇప్పుడు జస్ట్ కొన్ని ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము, భక్తులు 3 రకాలు ఉంటారని చెప్పుకున్నాం మనం, రైట్? అందులో కనిష్ట భక్తుడు, మధ్యమ భక్తుడు, ఉత్తమ భక్తుడు. అంటే ఏంటి, ఇక్కడ భక్తులు 3 రకాలు: కనిష్ట, మధ్యమ, ఉత్తమ. కనిష్ట భక్తుని యొక్క లక్షణాలు ఏంటిది, మధ్యమ భక్తుని యొక్క లక్షణాలు ఏంటిది, ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు ఏంటి, ఇలా ఇలా మనం జస్ట్ పైన రాసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ మనకు ఐడియా ఉంటుంది అనమాట. మొత్తం డీటెయిల్గా లేకపోయినా కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఓకే. మీరు గుర్తుండట్లేదు అనుకున్నాను అనుకోండి, ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు అర్థమైందా? చూసినప్పుడైనా కనీసం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఓ ఎస్, 3 భక్తులు అనగానే వెంటనే ఎస్ ఈ లక్షణాలు ఇవి ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని చెప్పేసి మనకు కూడా అర్థమవుతుంది అనమాట ఇక్కడ. సో మీరు అంటే చెప్తున్నారు కదా మీరు. భక్తిలో ఇంకోటి ఏంటంటే టూ మచ్గా ఎక్కువగా వినడం కూడా మంచిది కాదు ఇక్కడ.
ఓకే, ఎస్, సత్సంగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చదవడం ఇంపార్టెంట్. చదవడం అనేది చాలా చాలా రీడింగ్ కే ఇంపార్టెంట్. ఎక్కువ పెడుతున్నాం ప్రభు, 1 hour 2 hours అని భాగవతానికి ఇట్లా భగవద్గీతకి అట్లా పెడుతున్నాము బట్ కదా. రోజు పెడుతున్నారు, బట్ ఆ చదివే అంతసేపు 2 hours చదువుతున్నారు కదా, దాంట్లో ఎంత మీరు రీటైన్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు కదా, అది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. Yes, ఇప్పుడు సత్సంగంలో జాయిన్ అవుతున్నాము, భగవద్గీత చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం, కానీ ఓకే, బట్ దాంట్లో ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం మనం, అది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అంటే వింటున్నప్పుడు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు, వింటున్నప్పుడు అన్ని తెలుసు అనిపిస్తుంది ప్రభుజీ, మళ్ళీ చెప్పాలంటే అట్లా మర్చిపోతున్నాం ప్రభుజీ. అప్పుడే మనకి నోట్స్ అనేది పనిచేస్తుంది అనమాట. మనకి రాసుకున్నాం అనుకోండి వింటున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు శాస్త్రాలు ఎలా ఉండేవి, శాస్త్రాలు 2 రకాలుగా ఉంటాయి కదా, తెలుసు ఎవరికైనా? 2 రకాలుగా శాస్త్ర జ్ఞానం అనేది తీసుకుంటాం మనం. ఏమిటా 2 రకాల శాస్త్ర జ్ఞానం? ఓకే, తెలియదు. శృతి స్మృతి అనమాట. ఓకే, శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక విధి అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు జ్యోతిమాత గుర్తొచ్చింది వెంటనే. ఎస్, శృతి స్మృతి. శృతి అంటే ఏంటి ఇక్కడ మనకి? వింటూ నేర్చుకునే శృతి. స్మృతి అంటే ఏంటి ఇక్కడ మనకి? ఒకసారి చెప్పామనుకోండి గుర్తుండిపోదు. ఒకప్పుడు ఈ కలియుగం కంటే ముందు మనకి చూసామనుకోండి, పుస్తకాలు లేవు, పెన్నులు లేవు, ఇవన్నీ ఏం లేవు ఇక్కడ. మరి అప్పుడు వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళు? అందుకనే వాళ్ళు ఏమంటారు? శృతిధరులు అంటారు వాళ్ళని ఇక్కడ. అంటే ఇక్కడ ఒక్కసారి విన్నారనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనమాట. అందుకనే ఈ పుస్తకాలు ఇవన్నీ లేవు అప్పట్లో వాళ్ళకి. అది ఎప్పుడు ఇంత ముందు యుగాల్లో ఆ విధంగా ఉండేది ఇక్కడ. శృతిధరులు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక్కసారి వినగానే గ్రాస్ప్ చేసుకొని గుర్తుపెట్టుకుంటారు, ఇంక మర్చిపోరు అనమాట ఇక్కడ. అది కలియుగంలో ఏంటి ఇక్కడ మనకి అది లేదు ఇక్కడ మనకి. అందుకనే శృతిధరులం కాబట్టి స్మృతి అంటే ఇక్కడ మనకి ఏదైతే మనం వింటున్నామో అది మనకి గుర్తుండదు కాబట్టి, మర్చిపోతాం కాబట్టి ఏం చేయాలి? మననం చేసుకోవాలి. మనకు గుర్తుండేలాగా ఏం చేసుకోవాలి? పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవాలి. లేకపోతే కొంతమంది రాసుకోలేకపోయారు అనుకోండి, దానికి తగ్గట్టు ఉపమానాలు ఏమున్నాయని అనుకోండి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి, రైట్? సో ఆ విధంగా కూడా చేయొచ్చు ఇక్కడ మనకి. సో అందుకనే మీకు విన్నప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది ఇక్కడ మనకి, బట్ తర్వాత మనం మర్చిపోతాం. ఎందుకంటే దాన్ని భద్రపరచుకోవట్లేము అన్నమాట ఇక్కడ మనకి. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో అందువల్ల ఏం చేయాలి? నోట్స్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఆ పాయింట్స్ అన్ని గుర్తుంటాయి ఇక్కడ మనకి. అందుకనే చదవడం కూడా ఏంటంటే, మనం చదువుకుంటూ పోతున్నాం అనుకోండి ఏం గుర్తుండదు ఇక్కడ మనకి. కాకపోతే ఏమంటారు ఇక్కడ, ఒక పారాగ్రాఫ్ చదువుకొని దాంట్లో మీకు తగ్గట్టు మీకు ఏమర్థమైంది, ఓకే, మీ యొక్క మాటల్లో ఒక 4 పాయింట్స్ లేదా ఒక లైనో 2 లైనో మీకు తగ్గట్టు ఏమర్థమైందని రాసుకోండి ఇక్కడ. రాసుకున్నారనుకోండి అది మీకు జీవితకాలం గుర్తుండిపోతుంది అనమాట ఇక్కడ. బుక్ లో కూడా అండర్లైన్ చేసుకుంటున్నాను ప్రభు, కొంచెం అట్లా చేయొచ్చో లేదో కానీ చేయొచ్చు, పెన్సిల్తో చేసుకోవచ్చు, పెన్నుతో కాకుండా పెన్సిల్తో ఓకే. లేదు మీకు పర్మనెంట్ గా మీ దగ్గర ఉండిపోతుంది అనుకోండి, మార్కర్తో కూడా చేసుకోవచ్చు. మీకు కొన్ని పాయింట్స్ కొంతమంది అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవచ్చు అనమాట. హరే కృష్ణ ప్రభుజీ, మీరు తమ్నేల్స్ పెడతారు కదా వీడియోస్కి, ప్రతి వీడియోస్కి తమ్నేల్స్ పెడతారు. సో నేనైతే ఆ తమ్నేల్ రెఫర్ చేసుకుంటాను అనమాట. ఆ తమ్నేల్ చూస్తే నాకు కాన్సెప్ట్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి అనమాట, వాట్ వి డిస్కస్డ్ అని. సో నేను అలా గుర్తుపెట్టుకుంటాను. మాతాజీ అది వర్క్ అవుతుంది మాతాజీ, ట్రై చేయండి. ఇప్పుడు అంటే నేను వీడియోలో ఒక ఫోటో పెట్టి పంపిస్తున్నాను కదా మీకు, అప్లోడ్ చేసినంత కూడా దాంట్లో మొత్తం ఉంటుంది అంత. ఈ క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, అదొక విధానం ఇక్కడ. అయితే నేను ఈరోజు నుంచి ఇంకేం చేస్తానంటే, నేను ఆ ఫోటో కూడా పంపిస్తాను గ్రూప్లో. ఓన్లీ వీడియోనే కాకుండా ఆ ఫోటో కూడా గ్రూప్లో షేర్ చేస్తాను మీకు. ఆ విధంగా కూడా మీరు ఆ ఫోటో చూస్తారనుకోండి, మీరు ఆ పిక్చర్ చూస్తే ఏమైపోతుంది, మీకు గుర్తొస్తాయి, కొన్ని పాయింట్స్ గుర్తొస్తాయి అన్నమాట ఇక్కడ. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవడం ఇక్కడ. ఇంకోటి ఉపమానాల ద్వారా, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ని రిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ, రైట్? సో ఆ విధంగా గుర్తుపెట్టుకునే అవకాశం అనేది కలుగుతుంది ఇక్కడ. ఎందుకు చెప్పా కదా, మన కలియుగం యొక్క మందబుద్ధులం అన్నమాట ఇక్కడ. అందుకనే మన బుద్ధి అలా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి, దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఈరోజు సత్సంగంలోకి వెళ్ళిపోదాము. గుడ్ డిస్కషన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ముందు కూడా మీరు ఇలా చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ. బట్ రోజులో అట్లీస్ట్ ఒక 30 minutes, ఓకేనా, ఒక 30 నిమిషాలు
అక్కడ సత్సంగంలో కాదు, మీకు ఓన్గా మీ ఇంట్లో ఒక 30 మినిట్స్ టైం ఉందనుకోండి, ఎక్కువసేపు చదవండి. ఒక టైం లేకపోతే 30 నిమిషాలు మీకోసం పర్సనల్గా పెట్టుకొని డిస్టర్బెన్స్ లేకుండా చదవండి. ఒక పారాగ్రాఫ్ చదివినా కానీ పర్లేదు. ఇక్కడ అది చదివి అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు దాన్ని బట్టేసి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు అనేది ఇక్కడ. ఎందుకంటే ప్రభుపాద వారు ప్రతి ఒక్క శ్లోకంలో భాష్యంలో ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ. సో కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ, మనకి కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఆ ప్రయత్నం కూడా చేయండి వీలుంటే. మనం విన్నది కూడా వేరే వాళ్ళకి చెప్పినా కూడా కొంచెం మనం గుర్తుంటాం కదా ప్రభుజీ. ఎస్ అది ఇంకా ఇంపార్టెంట్. మీరు విన్నది వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, ఇంకా గుర్తుంటుంది మీకు. ఇప్పుడు నా విషయంలో కూడా ఇప్పుడు నేను రోజు చదవకపోవచ్చు, ఎక్కడో వినుండొచ్చు ఇక్కడ నాకు. కాకపోతే ఆ టైంకి నేను చదువుతున్నప్పుడు, నేను చెప్తున్నప్పుడు ఏంటి ఇక్కడ నాకు ఆ ఎగ్జాంపుల్ ఏమంటే నాకు మైండ్లోకి వచ్చేస్తుంది, మీకు చెప్పగలుగుతాను ఇక్కడ. నేను ఇక్కడ లేకపోవచ్చు ఎగ్జాంపుల్, బట్ నేను ఎక్కడో వినుంటాను ఇక్కడ ఎగ్జాంపుల్ గురించి. ఆ సిచ్యువేషన్ ప్రకారం ఏమైపోతుంది, కృష్ణ నాకు ఆ బుద్ధిని ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. దదామి బుద్ధి యోగంతో మనం చెప్పేసానండి కదా కృష్ణ. మనకి చదివితే మన లోపల ఉండిపోతుంది ఇక్కడ. రావాల్సిన టైంకి అది వస్తుంది అనమాట బయటికి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ. అదే వస్తుందా లేదా అని అనుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. కానీ ప్రభు మీరు కరోనా టైంలోనే స్టార్ట్ చేశారు, చాలా బాగా వివరిస్తున్నారు ప్రభు. అయితే మరి నేను శ్రవణం బాగా చేస్తాను మాతాజీ, బాగా వింటుంటాను ఇక్కడ లెక్చర్స్. అదే కరోనా టైంలోనే అందరం స్టార్ట్ చేసినట్టు ఉంది, కానీ మీరు ఎంత ముందుకు వెళ్ళారో చూడండి అనిపిస్తుంది. అంటే చెప్పగలుగుతుండటం కూడా గ్రేట్ కదా. సమ్మో నాకు టీచింగ్ అంటే బాగా ఇష్టం. నాకు చెప్పడం అంటే నాకు ఇష్టము. మేబీ అది కూడా నాకు ఉపయోగపడ్డది కావచ్చు. మీకు ఇంకా మెమొరీ బాగా గుర్తుండిపోతాయి ప్రభు, ఇలా చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ గుర్తుండిపోతాయి. కరెక్ట్. మీరు కూడా చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి, వినకపోయినా కానీ వాళ్ళు. ఇలాంటివన్నీ చెప్పాలి ప్రభుజీ, మనం వేరే విషయం కాదు, ఇలాంటివి చెప్తుంటే వాళ్ళు భక్తిలో వస్తారు. ఇంకా గోడకే చెప్పాలి ప్రభుజీ, పిల్ల మాట అయితే వినరు. వినకపోతే మీ ఆయనకి చెప్పండి, మీ భర్తకి చెప్పండి. మాతాజీ అందరితో రిలేషన్, బంధువులతో మాట్లాడుతుంటాం కదా, ఇలాంటివి చెప్పాలి మనం. చెప్పండి, మా ప్రభు మాకు అసైన్మెంట్ ఇచ్చారు, మరి చెప్పడానికి ఎవరు లేరు, మీరే ఉన్నారు, మీకే చెప్తానని చెప్పండి. 15 years మా ఫాదర్ దగ్గర ఉన్నాను కదా ప్రభు. అన్ని మా క్లాస్ కూడా ఇట్లా పెట్టేదన్నమాట. పెట్టినప్పుడు అవి మళ్ళీ తర్వాత అడిగేవాడు, అడిగితే ఎక్స్ప్లెయిన్ మంచిగానే చేసేది. మరి మీ దగ్గరికి వచ్చాక చేయలేకపోతున్నాను ప్రభు నేను. భయం పోలే మీకు ఇంకా, అందుకనే కొంచెం కొన్ని అడుగుతుంటే కరెక్ట్ చెప్పేది. అమ్మో పర్వాలేదు అనుకున్నారు. ఇప్పటికి మీకు ఫ్రీడమ్ వచ్చేసాలి, ఇప్పటికి ఇంకా భయం పోవాలి. ఇప్పటికి ఇక్కడ భయం అనిపించకుండా చెప్పేస్తాను, అంటే వాళ్ళకి ఏం తెలియదన్న భావంతో చెప్తానో ఏమో ప్రభు అనిపించింది. తెలిసిన వాళ్ళకి చెప్పడం పర్లేదు, ఇక్కడ కూడా మీకు ఏం తెలిస్తే చెప్పండి. ఫ్రీగా ఉంది, ఆ మాత్రం మాట్లాడుతున్నాం అంటే ఫ్రీగానే ఉంది ప్రభు. కవిత మాతకి ఇప్పుడు మా బంధువుల అమ్మాయికి చెప్తాను ప్రభు మళ్ళీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్లారిటీ లేదు, నాకే అనిపిస్తుంది. అంటే మీకు అన్ని తెలుసు కదా, నేను చెప్పే తప్పు అనే భావన నాకు ఉందేమో అనుకుంటా. కొన్నిసార్లు ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గౌరవేశ్వర ప్రభు లేకపోతే ఇంకా అమరేంద్ర ప్రభు వేరే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు నాకు తెలిసినా కానీ కొన్ని చెప్పలేను ఇక్కడ. ఎందుకంటే నాకు ఉంటుంది అనమాట, అరే చెప్తే ఇది కరెక్టా కాదా అనే భావన నాలో ఉంటుంది ఇక్కడ. వాళ్ళు చెప్పిన తర్వాత అనిపిస్తుంది, అరే ఎందుకు చెప్పలేకపోయానే అనే మళ్ళీ ఇంకొక థాట్ వస్తుంది నాకు ఇక్కడ. అదేంటే ఎక్స్పీరియన్స్. మనం చెప్తూ ఉంటే ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు తప్పైనా రాగానే సరే చెప్పేస్తున్నాం ఇప్పుడు మనం. తెలియని వాళ్ళకి ఏంటంటే ఆ డేర్ మనసులో తెలుస్తుంది ప్రభు, వీళ్ళకి తెలియదు కదా అని ఇంకొంచెం ఉత్సాహంతో చెప్తున్నాం అనమాట. ప్రలాంటి ప్రభు చెప్పప్పుడు అందరిలో నేను చిన్న పిల్లోని అని చెప్తున్నాను ప్రభుజీ కదా. ఇప్పుడు ఈ సత్సంగంలో కూడా మీ అందరికంటే నేనే చిన్న పిల్లవాడిని. సో తప్పు మీ కొడుకులాగా నన్ను భావించి మీరు చెప్పండి. సో ఓకే, సో ఈరోజు సత్సంగంలోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, సో ఇక్కడ ఈ శ్లోకంలో దేని గురించి మాట్లాడుతున్నాం మనము? ఈ అధ్యాయం ముఖ్య ఉద్దేశం ఏంటిది? భగవంతుని యొక్క రూపం పైన ధ్యానించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ. ఓకే, ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం మనము? భగవంతుని మనం మాట్లాడాలి, చర్చించాలి, ఆయనకు కావాల్సిన గుణగుణాల గురించి పొగడాలి అనేది చెప్పుకున్నాం ఇక్కడ మనం.
ఇప్పుడు ఈ శ్లోకంలో మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఎప్పుడైతే ఆ విధంగా కొనియాడుతున్నామో, భగవంతుని యొక్క గుణాల గురించి మనం చూస్తున్నామో, వింటున్నామో, అప్పుడు ఏమైపోతుంది, మనకి మన చేతనం అనేది మారిపోతుంది అనమాట ఇక్కడ. అప్పుడు మన ఇంద్రియాలు అనేది భౌతికంగా నుంచి బయటపడిపోయేసి భక్తితో సేవలోనే లగ్నం అయిపోతాయి ఇక్కడ మనము. అప్పుడు ముక్తి అనేది మనం అడగకుండానే ఇచ్చేస్తారనమాట ఇక్కడ. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఉపమానం గుర్తుంది ఎవరికన్నా? ముక్తి అనేది మనకి ఎలాంటిది, ఒక ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసుకున్నాం మనం ఇంతకుముందు శ్లోకాల్లో కూడా. ముక్తి ఎలా వస్తుంది? బై ప్రోడక్ట్ లాగా వచ్చేస్తుంది అని చెప్పారు ప్రభుజీ. లైక్ భక్తి చేస్తే ముక్తి అనేది బై ప్రోడక్ట్ లాగా వచ్చేస్తుంది. రైట్. బట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా ఈజీగా ఉండేటట్టు. గుమ్మం దగ్గర కాపు కాస్తుంది అని చెప్పారు ప్రభు, అది కాదా? అది కూడా కాదు, ఇంకా ఉంది ఇంకోటి. అది కరెక్టే, ఇంకా ఉంది ఇంకోటి ఎగ్జాంపుల్. మనం ఆహారం కడుపులో పంపిస్తే ఏమైపోతుంది, జఠరాగ్ని అనేది దాన్ని ఏం చేస్తుంది, జీర్ణం చేసేస్తుంది. మనకి తెలియకుండానే అన్నింటినీ జీర్ణం చేసి పడేస్తుంది కదా మనకి భగవంతుడి విధంగా. అదేవిధంగా భక్తి చేస్తే మనము ప్రత్యేకంగా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అనమాట. ముక్తి కూడా దాంట్లో ఉంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? అవునండి. యా, రైట్. సో ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. మెయిన్ అని చెప్పే కదా, కాన్సెప్ట్ గుర్తుండదు మనకి. తత్వం అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది. కాబట్టి తత్వాన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఏం చేయాలి, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. పిల్లలు ఉన్నారు అనుకోండి స్కూల్లో, వాళ్ళకి ఏం చెప్తారు, పాఠాలు చెప్తారు. పాఠాలు ఒక్కటి చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ. దానికి తగ్గట్టు వాళ్ళకి ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్తే ఏమైపోతుంది, వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట ఇక్కడ. భగవంతుని అర్థం చేసుకోవడం కూడా మనకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్పుకున్నాం మనం కదా. ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలని చెప్పుకున్నాం మనం. భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు అడిగారు అనుకోండి, భగవంతుడు అంటే ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? మీరు దేవాలయంలో ఉన్నాడు ఇట్లా కాదు, ఇక్కడ ఒక ఉపమానం ఇచ్చి మీకు ఎగ్జాంపుల్ చెప్పమన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? మీరు ఇది బేసిక్, ఇది గుర్తుండాలి. 6 విభూతులు సంపూర్ణంగా ఉన్న వాళ్ళు భగవంతుడు ప్రభు. ఎస్, 6 విభూతులు అంటే వేరే వాళ్ళకి అర్థం కాదు కదా మాతాజీ. అప్పుడు అంటే మొన్న మీరు అన్నారు కదా ప్రభుజీ క్లాస్ లో, లైక్ ఒక రిచ్ పర్సన్ ఉంటే ఎంత రిచ్ ఉన్నాడు అని అడిగితే, లైక్ దేవుడి కంటే రిచ్ కాదు కదా ఎవరు. అది ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ, నాకు గుర్తు రావట్లేదు. లైక్ అది తత్వం అనమాట. ఒక ధనం, తత్వం అర్థం కాదు చాలా మందికి. ఇప్పుడు మీరు చెప్పేది ఎగ్జాంపుల్, పాపులెన్సెస్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట మొన్న క్లాస్ లో, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఇచ్చారు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెయిన్ క్వశ్చన్ అడుగుతున్నారు. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు వేరే వాళ్ళు వచ్చేసి మీరు కృష్ణ చైతన్యం చేస్తున్నారు రోజు. మీరు భగవంతుడు అంటున్నారు కదా, ఆ భగవంతుడు అంటే ఎవరు నాకు అర్థమయ్యేలాగా చెప్పమని చెప్పి మళ్ళీ అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? మీరు చెప్పారు కదా బాబు, ఈ డిస్కషన్ జరిగింది. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, మనకు గుర్తు లేదు కానీ మీరు చెప్పారు. జీవిలో భగవంతుడు ఉన్నాడని గమనించాలి కదా ప్రభు. అది ఎట్లా తెలుస్తుంది మాతాజీ? వేరే వాళ్ళకి అసలు భక్తినే తెలియనప్పుడు ప్రతి వ్యక్తిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు నమ్మరు వాళ్ళు. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు, ఎగ్జాక్ట్లీ, అది మెయిన్ పాయింట్. భగవంతుని ఎలా పోల్చారు మనకి? సూర్యుడు, సూర్యకాంతి, సూర్యుని యొక్క లోకం అన్నమాట. భగవంతుని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు మనం, కరెక్ట్? భగవంతుడిలాగా, పరమాత్మలాగా, బ్రహ్మంలాగా 3 రకాలుగా అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు ఏంటి, ఇక్కడ మనకి సూర్యుడు కనబడుతున్నాడు, ఇక్కడ సూర్యుడి నుంచి కాంతి కనబడుతుంది ఇక్కడ. కానీ ఆ రెండే కాదు, దాని వెనకాల ఇంకొక సూర్యుని యొక్క లోకం కూడా ఇంకొకటి ఉందన్నమాట ఇక్కడ, కరెక్ట్? అదేవిధంగా భగవంతుని గురించి ఏంటంటే మనం తెలుసుకోవాలంటే శబ్ద ప్రమాణం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఇప్పుడు ఒక గుడ్డివాడికి ఇంతమందికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు కదా. ఇప్పుడు ఒక గుడ్డివాడిని మనము తీసుకెళ్ళామనుకోండి, ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు వాడిని హరే కృష్ణ చెప్తున్నారు, చెప్పండి ప్రభుజీ. ఓకే. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఏనుగుని చూడలేదనుకోండి, ఇప్పుడు వాడు ఒక గుడ్డివాడిని తీసుకెళ్ళామనుకోండి, వాడికి ఏడుగుకి తొండమేంటో తెలియదు, వెనకాల కాలేంటో తెలియదు ఇక్కడ.
కానీ వాడు దాన్ని పట్టుకొని ఏమనుకుంటాడు, ఓ ఇది గోడలాగా ఉంది అని చెప్పేసి ఇది తొండం అనుకోవచ్చు, లేకపోతే ముందుకు వచ్చేసి ఆ తొండాన్ని పట్టుకొని కాలు అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే విన్న ద్వారా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే మనము చూసామో కొన్నిసార్లు తప్పు అయిపోవచ్చు మనకి ఇక్కడ. కానీ ఏదైతే శబ్ద ప్రమాణం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి ఇంకా అర్థం కావాలంటే మీకు ఇప్పుడు భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ట్రైన్ స్టేషన్ ఉందనుకోండి. ఇప్పుడు ట్రైన్ స్టేషన్లో మనకి ట్రైన్ వస్తుంది అనేది తెలుస్తుంది, మనకి దూరంగా సౌండ్ అనేది వినపడుతుంది. ఇక్కడ మనకి సౌండ్ వినపడుతుంది తప్పిస్తే మనకి అది నిజంగా ట్రైనో కాదో మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే శబ్దము అక్కడే ట్రైనే శబ్దం చేయొచ్చు, ఇంకేమైనా శబ్దం చేయొచ్చు. ఇక్కడ మనకి కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ భగవంతుని ఏమనుకుంటారు, ఇక్కడ ఒక బ్రహ్మములాగా భావించేసి ఇక్కడ భగవంతుడు శబ్దమే అని చెప్పేసి వాళ్ళు భావించేసి అక్కడనే ఆగిపోతారు అనమాట. వాళ్ళ జ్ఞానం అక్కడే ఆగిపోతుంది. ఇక్కడ ఇంకో విధంగా ఏం చేసుకోవాలి, ఇక్కడ ట్రైను ఇంకొంచెం దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆ ట్రైన్లోంచి పొగ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇక్కడ మనకి, రైట్. ఆ పొగను చూసినప్పుడు ఏమైపోతుంది, ఓ ట్రైన్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి కొంతమంది అర్థం చేసుకుంటారు ఇక్కడ. కానీ నిజంగా ట్రైను ఉందా లేదా అని ఎలా అర్థమవుతుంది మనకి, ఆ ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగితే అది మనం లోపలికి వెళ్తే దాంట్లోకి ఎక్కి చూసిన తర్వాత అప్పుడు ఓ దీని బోగీలు ఉన్నాయి, ఇంజన్ ఉంది, ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయని అర్థం చేసుకున్నది ఏంటి, అది పూర్తిగా అవగాహన అనేది కలుగుతుంది అనమాట ఇక్కడ మనకి, రైట్. భగవంతుని గురించి తెలుసుకోవడం కూడా అలాంటిది అనమాట. ఇక్కడ కొంతమంది ఏమో భగవంతుడు ఓన్లీ శబ్దం అనుకుంటారు ఇక్కడ, కొంతమంది ఏమో ఆ పొగతోనే ఆగిపోతారు పరమాత్మ తత్వంతో. భక్తులు ఏం చేస్తారు, భగవంతుని లాగా భావించేసి భక్తి చేసుకుంటూ కూడా అనుభూతి చెందడం అనేది కలుగుతుంది ఇక్కడ. భగవంతుని ఇంకో విధంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇంతకుముందు చెప్పినట్టు సూర్య కిరణాలు ఉంటాయి, సూర్యుని యొక్క లోకం కూడా ఉంటుంది ఇక్కడ మనకి, రైట్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను వ్యక్తిని ఉన్నాను ఇక్కడ, నేను బయట జీవించట్లేను ఇక్కడ, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది ఇక్కడ నీకు కదా. అలానే భగవంతుని కూడా ఇవన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి, కరెక్ట్. సో ఈ లక్షణాలు అనేది ఉన్నాయి కరెక్టే మనకి, కాకపోతే ఏంటంటే లక్షణాలు అనేది అందరికీ అర్థం కాదు ఇక్కడ. భక్తిలోకి వచ్చినాక మనకు అర్థమవుతుంది ఇక్కడ భగవంతుని శక్తివంతుడు ఇవన్నీ విషయాల గురించి ఇక్కడ. బట్ భగవంతుని అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సూర్యుని యొక్క అవగాహన తీసుకున్నాం అనుకోండి, అదేమైపోతుంది ఇక్కడ వాళ్ళకి ఒక ఆలోచన అనేది కలుగుతుంది ఇక్కడ, ఓ కరెక్టే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుని యొక్క కిరణాలు ఉన్నాయి మనకి, సూర్యుని యొక్క లోకం కూడా ఉందన్నమాట ఇక్కడ. అదేవిధంగా భగవంతుని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మములాగా, పరమాత్మలాగా, భగవానుడిలాగా మనకి ఇక్కడ. భక్తి మార్గంలో అవగాహన ఏంటిది, అది భగవంతుని యొక్క అవగాహన అనమాట ఇక్కడ. లేకపోతే మనం ఏదే విధంగా అర్థం చేసుకునే అవకాశం అనేది కూడా లేదు ఇక్కడ మనకి, రైట్. సో అంతేకాదు భగవంతునికి లక్షణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ లక్షణాలు ఏంటి ఇక్కడ మనకి బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం చెప్పారు మనకి, బరహ పీఠం నటవర, హరే కృష్ణ, యా బరహ పీఠం నటవరవపు కర్ణయో కర్ణకారం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా శ్లోకం కూడా. ఆయన నెమలిపించాన్ని ధరిస్తాడు ఇక్కడ, పిల్లలు వాడుతూ ఊతుంటాడు ఇక్కడ, ఆయనకి మెళ్ళలో వైజయంతి మాల వేసుకుంటాడు ఇక్కడ అని చెప్పేసి మనకి శ్లోకం ఉంది ఇక్కడ మనకి. ఆ శ్లోకంలో ఏదైతే చెప్పారో మందిరంలోకి వెళ్తే భగవంతుడు అదే విధంగా కనబడుతున్నాడు ఇక్కడ మనకి, కరెక్ట్. సో ఆ చెప్పిన దానికి భగవంతుడు ఉన్నదానికి 2 కూడా మ్యాచ్ అయిపోతున్నాయి ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే అంటే ఈ అవగాహన రావడానికి కొంచెం సమయం పడుతుంది ఇక్కడ మనకి, అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. కొంత భక్తిలో కొంచెం వాళ్ళకి అవగాహన ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు మనకి. లేదనుకోండి వాళ్ళకి కొంచెం వాళ్ళకి వేరే ఎగ్జాంపుల్ చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు అనమాట ఇక్కడ. అర్థమైందా? అంటే కృష్ణుని చూస్తూనే మనము డైలీ మనం పూజ చేస్తాం కదా బాబుజీ. అంటే కృష్ణుని పూజ చేసేటప్పుడు కృష్ణుని గుణాలు అవి అంటే మీరు గుర్తు పెట్టుకోవాలన్నారు కదా, దాని రూపంలో అంటే మన పాటలు అవి ఉంటాయి కదా, సాంగ్స్ అలా ఉంటే ఇంకా కొంచెం గుర్తు పెట్టుకోవచ్చు కదా బాబుజీ. ఏం పాటలు అంటున్నారు మీరు? అంటే కృష్ణుని చాలా ఉన్నాయి కదా బాబుజీ, చాలా పాటలు ఉన్నాయి కదా, గుణాల ద్వారా మనకు అధరం అది ఉంది కదా. అది అంటే వాళ్ళకి తెలియదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అదరం మధురం ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి, ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనుకోండి ఇక్కడ మనకి. అది ఎలా కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవుతుంది ఇక్కడ మనకి సాంగ్స్ ద్వారా కూడా. కొంతమందికి అందరికీ అర్థం కాకపోవచ్చు మనకి. చెప్పా కదా, ఎవరితోనైతే మనం డీల్ చేస్తున్నామో వాళ్ళ ప్రకారం మనం చెప్పడానికి కూడా ప్రయత్నించాలి ఇక్కడ మనకి, రైట్.
తెలిసి ఉన్న వాళ్ళకు తెలిసినట్టు చెప్పాలి, తెలియని వాళ్ళకు తెలిసినట్టు చెప్పాలి. వాళ్ళకి తగ్గట్టుగా మనం చెప్పడానికి కూడా ప్రయత్నించాలి ఇక్కడ మనకి. యా యా సో ఇది మనం వింటుంటాం కాబట్టి మెల్లమెల్లగా అది అర్థమవుతుంది అనమాట. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో స్లోగా అది అర్థమయ్యే అవకాశం కూడా కలుగుతుంది ఇక్కడ మనం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? జస్ట్ రెగ్యులర్ డిస్కషన్ ఏమంటే చేద్దాం. మిగతా క్లాస్ అంటే ఈరోజు మనకి చెప్పుకోలేము, బట్ రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. రోజు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ప్రభు క్లాస్, కానీ మంచి విషయాలు తెలుసుకున్నాం ప్రభు. డిస్టర్బెన్స్ కాదు మాతాజీ, చెప్పా కదా ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి. కాదు, సో ఇది రిహార్సల్ అనుకోండి. ఎస్, ఇవి ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ అండర్స్టాండింగ్ అనేది మనకు ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తారు అనుకోండి, రేపు మీరేం చెప్తారు? అది కూడా ఇంపార్టెంట్ కదా. మా ప్రభుకి అయితే నేనైతే ప్రతిదీ ఏదన్నా సందర్భం వస్తే మాత్రం చెప్పేస్తున్నా ప్రభు. నిన్న కూడా అంటున్నారు, నిన్న కూడా అసలు ఎంత బాగా చెప్తున్నా అంటే లౌడ్ స్పీకరే పెట్టుంటాను కదా, వింటూ ఉంటారు అటు ఇటు తిరుగుతూ. ఓకే ఓకే యా మా అబ్బాయి డైలీ అడుగుతారు, క్లాసెస్ విన్నావు కదా, ఏం విన్నావు నాకు చెప్పు, నేను వింటానంటారు రోజు. అది ఇంపార్టెంట్ మెయిన్. ఎస్, చెప్పండి, ఎవరికొకరికి చెప్పండి మీరు. అది చాలా ఉపయోగపడుతుంది మనకి. కదలకుండా కూర్చోరు కానీ క్లాస్ అవుతుంటే వింటుంటారు ప్రభు. స్పీకర్ లో ఉంటది కదా, వింటుంటారు. అవునండి, ఒకటే చెప్తాను నేను, నువ్వు నామాన్ని వదిలిపెట్టకు, నువ్వేం చేయొద్దు కానీ నామాన్ని వదిలిపెట్టొద్దు. నువ్వెప్పుడు తిరుగుతున్నా, పని చేస్తున్నా, పడుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే నామాన్ని చదువుకోండి. అసలు ఇంకా నాకన్నా ఎక్కువ ఆయనే చదువుకుంటారు నామం. మెయిన్ గుడ్, చాలా మంచిది అది. డైలీ చాంటింగ్ చేస్తుంటాం కాబట్టి ఆ మంత్రం ఎప్పుడు మనం గుర్తుంటుంది ప్రభుజీ. అలానే ఇవి ఇప్పుడు క్లాస్ బాగానే వింటాం, మన అర్థం అవుతుంది, వేరే వాళ్ళకి చెప్పడానికి మనకు మర్చిపోతాం ప్రభుజీ. అన్ని పాయింట్లు ఒక్క పాయింట్ అయినా చెప్దామని గుర్తు చేసుకుంటాము, అది కూడా ఒకసారి గుర్తుకు రాదు, ఒకసారి గుర్తుకు వస్తుంది. అయ్యా మనం చెప్పుకునే దాన్ని బట్టి గుర్తొస్తుంది మాతాజీ. అంటే అది మననం చేసుకుంటూ ఉండాలి ప్రభుజీ. ఏదైనా వర్క్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా మననం చేస్తూ చేస్తూ ఉంటే ఒక్క పాయింట్ అయినా, ఒక 2 పాయింట్లు అయినా గుర్తుకు వస్తుంది. ఎస్, అందుకనే అన్నాను కదా, మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో మీరు దాన్ని కంపల్సరీగా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఇంకోటి ఇంకోటి చెప్పుకున్నాం కదా మీకు, సన్లైట్ మనకి హీట్ ఇవన్నీ ఉన్నాయి మనకి, అదే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఉందనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇక్కడ మనకి. భగవంతుడు ఎవరంటే ఇంకోటి ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మనకి దేశం ఉంది, ఇప్పుడు దేశంలో ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, దానిపైన రాష్ట్రపతి, గవర్నర్ ఉన్నారు, తర్వాత ప్రధానమంత్రి కూడా ఉన్నారు ఇక్కడ. అందరికంటే సుప్రీం ఎవరు ఇక్కడ? ప్రధానమంత్రి. ఇక్కడ అందరూ ఆయన కిందనే ఉంటారు ఇక్కడ, కరెక్ట్? అదేవిధంగా అంతే, భగవంతుడు అంటే ఎవరు? అందరికంటే ఎక్కువ ఉత్తమమైన వాడు అనమాట ఇక్కడ. అది భగవంతుని యొక్క పొజిషన్ ఇక్కడ మనకి. అదొక ఎగ్జాంపుల్ కూడా మనము చెప్పుకోవచ్చు. ఎవరు భగవంతుడు అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ మనం, రైట్? యా, ఇంకోటి ఏమి చెప్పాను ఇక్కడ, భగవంతుడు మరి ఉన్నాడని ఎలా తెలుసుకోవాలంటే, ఎస్, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు అని చెప్పేసి మనం ఇప్పుడు మనం నిన్న అనుకోండి, ఇప్పుడు నేను అలా ఊడిపడలే కదా ఎక్కడి నుంచో, నాకు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. అలా మనం వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాము, చివరికి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ మనం. కృష్ణుడు అనేవాడు ఆది పురుషుడు అనమాట ఇక్కడ. ఆ విధంగా కూడా భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు ఎలా, ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగుతున్నావు, నీళ్ళు ఎవరు ఇచ్చారు నీకు? వర్షం నుంచి వచ్చినాయి. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మబ్బులు, మేఘాల నుంచి వస్తుంది. మేఘాలకు నీళ్ళు ఎలా వచ్చాయి? సముద్రం నుంచి వచ్చింది ఇక్కడ మనకి. ఇది ఆవిరి ఎలా అయిపోతుంది ఇక్కడ మనకి? అది ఎలా ఇస్తున్నారు ఇక్కడ? లేకపోతే ఇంట్లోకి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది ఇక్కడ మనకి? మనం పీల్చే గాలి ఎలా ఉంది ఇక్కడ మనకి? ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకునేలాగా చేయాలన్నమాట ఇక్కడ. మనం అంటే ఆర్గ్యుమెంట్ లాగా ఉండకుండా మనకి దాన్ని అర్థం చేసుకునే విధంగా, చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి ఇక్కడ. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ మన ప్రయత్నం అనేది మనం చేయడానికి కూడా చేయాలన్నమాట ఇక్కడ. అడుగుతారు ప్రభు, చాంటింగ్ ఎందుకు చేస్తారు మీరు? చాంటింగ్ చేయడం వల్ల మీకు ప్రయోజనం ఏముంది? ఇవన్నీ అడుగుతారు ప్రభుజీ చాలా మంది. వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి వాళ్ళకి మాల ఇప్పిస్తాను ప్రభుజీ. నేనే మాల తీసుకొని వాళ్ళకి ఇస్తాను.
ఇంకోటి చెప్పాం, దేవుడిని ఎందుకు పూజించొద్దు, భగవంతుని ఎందుకు పూజించాలంటే ఏం చెప్తారు మీరు? ప్రభుజీ దేవుళ్ళని ఎందుకు పూజించాలి, పూజించకూడదు, భగవంతుని ఎందుకు పూజించాలని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు మీరు? చెట్టు మొదట్లో నువ్వు నీళ్ళు చెప్పింది పోయాలి. ఒకటి కదా. ఆ, ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు. నైస్. అది పెట్టుకున్నాం ప్రభు, ఆచరిస్తున్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో కృష్ణుని పూజ చేస్తే అన్ని దేవుళ్ళని పూజ చేసినట్టే అని చెప్పారు కదా లాస్ట్ మీరు ఆహారం కూడా ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇట్లా చెప్పారు అప్పుడు. మనం తినే ఆహారం కూడా ఇప్పుడు మనం తింటున్నాము, కడుపులోకి పెడుతుంటే మనకి బాడీ అంత శక్తి వస్తుంది మనకి, కరెక్ట్? అంతేగాని మన చేతికో మన ముక్కుకో కాళ్ళకో అన్నం పెట్టామనుకోండి, ఏమైపోతుంది, దేహానికి అనేది శక్తి అనేది రాదు ఇక్కడ, మనకి అవి వీక్ అయిపోతుంటాయి ఇక్కడ, రైట్? ఆహారం అనేది మనకి కడుపుకు అందిస్తేనే ఆ శక్తి అనేది మనకు వస్తుంది అనమాట ఇక్కడ. సో ఈ విధంగా చిన్న చిన్న ఉపమానాలు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఏమైపోతుంది, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్పడానికి వీలుంటుంది మనకి ఇక్కడ. ఇప్పుడు మా సిస్టర్ అడిగింది ప్రభు, ఎందుకు పూజించొద్దు, దేవతల్ని అందరిని పూజించాలి కదా అంటే, పూజిస్తే కోరికలు తీరుతాయి ఇలాగా. నేను ఇంకా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రభు. అర్థమైంది. అంటే ఇట్లా ప్రతి ఒక్కరిని ఇట్లా చెట్టుకి వేర్లకు నీళ్లు పోస్తే ప్రతి ఆకు కొమ్మలకి రెమ్మలకి అన్నిటికి వచ్చేస్తాయి కదా. అలాగే ఇప్పుడు నువ్వు చేసే ఏ పూజ అయినా సరే చేయకునే అవసరంలో కృష్ణుడిని పూజించావంటే వాళ్ళందరూ సంతృప్తి చెందుతారు. ఆ శక్తి ఇచ్చేది కృష్ణుడు అని కూడా చెప్పాను ప్రభు. ఓకే. దేవతలకి ఆ శక్తి, ఆ దేవతల్ని అన్ని సృష్టించింది ఆయన, ఆ శక్తి ఇచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఈయన పూజిస్తే అంటే కృష్ణుడినే ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని అడుగుతారు కదా ప్రభు. కరెక్ట్. అంటే ఈ ఒక్కరిని చేస్తే మొత్తాన్ని అన్ని దేవతలు కూడా అందరూ సంతృప్తి చెందుతారు. ప్రత్యేకంగా పూజించిన అవసరం లేదు. ఒకవేళ పూజించినా ఈ భక్తికి దూరం చేయొద్దని పూజించమని చెప్పారు. మరి అది ఎంతవరకు అర్థమైందో ప్రభు. ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తుండాలి వాళ్ళకి. ఆత్మ పరమాత్మ గురించి కూడా చెప్తూ ఉండాలి కదా, అలా కూడా చెప్పచ్చు కదా. ఆత్మ పరమాత్మ అంటే అది అర్థం కాదు చాలా మంది, అది కొంచెం అర్థం కావట్లేదు ప్రభు వాళ్ళకి, ఆత్మదేంటో పరమాత్మదేంటో అని. టెక్నికల్ కొంచెం, ఎందుకంటే అంత స్థితికి రాకపోవచ్చు వాళ్ళు ఇక్కడ. ఆత్మ పరమాత్మ అన్నాం అనుకోండి, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడ. ఆత్మ అంటే తెలియదు వాళ్ళకి, పరమాత్మ అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. అదొక మొన్న పోలేరమ్మ అది పెట్టారు ప్రభు, ఊర్లో సద్ది పెట్టారు. సది పెడితే అక్క వాళ్ళే పెడుతున్నారు అనమాట. నేను అదే అక్కడ నాకు కృష్ణుడి బొమ్మ దొరికింది ప్రభు. ముందు కృష్ణుడికి సమర్పించి తీసుకెళ్లి ఆ పోలేరమ్మకు సమర్పించా. నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది ప్రభు. అనుకోకుండా అసలు కృష్ణుడి బొమ్మ దొరకటం, కృష్ణుడికి పూలు పెట్టేసి అది నైవేద్యం ముందు ఆయనకు సమర్పించి మళ్ళీ అమ్మవారికి పెట్టి ఆ ప్రసాదాన్ని మళ్ళీ అంతట్లో కలిపేశా. చాలా హ్యాపీ అనిపించింది. అదేంటంటే ఇంకా తెలుసుకున్న వాళ్ళకైతే మామూలుగా జనరల్ గా అమ్మవారికి చేయాలా, వినాయకుడిని ఎందుకు పూజించొద్దు, వినాయకుడు కూడా అట్టే చేశాం ప్రభు. ఇంట్లో కృష్ణుడికి ముందు సమర్పించి తర్వాత కిందకి అపార్ట్మెంట్ లో మొన్న అంటుంటే అన్నారు ప్రభు, నువ్వు ఇంకా అంత అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కృష్ణుడి ప్రసాదం పెట్టినట్టు అని. హ్యాపీ అనిపించింది ప్రభు. అంటే అది కాదు ప్రభుజీ, మన ఒక డౌట్. అందరు ఏమంటారంటే ప్రతి మనిషిలో కృష్ణుడు ఉంటారని చెప్తారు కదా. మళ్ళీ ఇప్పుడు మనము అంటే పోచమ్మ అనుకోండి, ఎల్లమ్మ అనుకోండి, ఇంకా వేరే దేవతలు అనుకోండి, వాళ్ళు కూడా కృష్ణుడు ఉంటాడు కదా ప్రభుజీ. ఉంటారు. మళ్ళీ వాళ్ళని ఎందుకు పూజ చేయకూడదు, తీసి పెట్టాలి అని అంటారు కదా. వాళ్ళని నేను ఎలా అనుకుంటాను అంటే ఇప్పుడు మా ఇంట్లోనే ఇంకా వంశపారంపర్యంగా కొన్ని అమ్మవారు ఎల్లమ్మ ఉంది ప్రభుజీ. ఎల్లమ్మ ఉంది, ఇంకా వేరే దేవతని పూజ చేస్తాము. అంటే ఎల్లమ్మ ఒక్కటే, ఎల్లమ్మ దుర్గమ్మ అని అంటారు కదా. మా ఇంట్లో ఇదే డిస్కషన్ చేస్తుంటారు, నువ్వు కృష్ణుని ఒకటే పూజ చేయాలి, నువ్వు పెట్టద్దు, అసలు కృష్ణుని పక్కన కూడా పెట్టద్దు అంటారు అమ్మవారిని. అంటే మా అత్తమ్మ వెండి కలశాలు ఇచ్చింది ప్రభుజీ, ఆమె లేదు ఇప్పుడు. అంటే నేను లాస్ట్ కాబట్టి నువ్వే పూజ చేసుకొని ఇచ్చారు. ఇప్పుడు మా అమ్మాయి అదే డిస్కస్ చేస్తుంది, మేము షిఫ్ట్ అయ్యాము, నువ్వు కృష్ణుని పక్కన అసలు పెట్టద్దు ఎల్లమ్మని, కింద ఎక్కడైనా పెట్టుకో అంటుంది. అంటే అందరిలో దేవుడు ఉన్నప్పుడు ఎల్లమ్మలో కూడా అమ్మవారిలో కూడా కృష్ణుడు ఉంటాడు కదా ప్రభుజీ. ఎందుకు అలా వేరే రకంగా ఎందుకు చూస్తారు? అంటే మనిషిని గౌరవిస్తారు కదా. మెయిన్ అదే ఇంపార్టెంట్. దేవతల్ని పూజించొద్దని ఎక్కడ చెప్పలేదు మనకి. ఓకే,
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. దేవతల్ని దేవులని పూజించొద్దని ఏ శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా మనం చెప్పలేదు ఇక్కడ. కాకపోతే ఎవరికి ఇచ్చే గౌరవం అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇక్కడ, రైట్. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్న ఈ విషయాన్ని కూడా. ఇప్పుడు ఎల్లమ్మని వీళ్ళని పూజించవద్దు, గ్రామ దేవతల్ని పూజించొద్దు అని చెప్పలేదు ఇక్కడ మనకి, రైట్. గ్రామ దేవతల్ని పూజించాలి ఇక్కడ మనకి, ఎందుకంటే వాళ్ళు కూడా కాపాడుతున్నారు ఇక్కడ మనకి. ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఇక్కడ, వర్షాన్ని కల్పిస్తున్నాడు ఇక్కడ, బ్రహ్మదేవుడు ఉన్నాడు మనందరినీ సృష్టిస్తున్నాడు ఇక్కడ, వాయుదేవుడు ఉన్నాడు ఇక్కడ, చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి. అలాగని చెప్పేసి వాళ్ళని మనము తక్కువ చేసి చూపెట్టడం కానీ, వాళ్ళని అసలు ఏమీ ఆరాధన చేయకుండా ఉండదని చెప్పట్లేదు ఇక్కడ. వాళ్ళని పూజించాలి ఇక్కడ, వాళ్ళకిచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ, అంతేగాని వాళ్ళని కృష్ణుడితో పాటు సమానంగా చూడకూడదు అనమాట. అది తప్పు ఇక్కడ, ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీకు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు యజమాని ఉన్నాడు అనుకోండి, యజమానికి గౌరవం ఇవ్వకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకొని యజమానిని పట్టించుకోకుండా మనం ఇంకా పక్కన పెట్టేసామనుకోండి, అది ఎలా ఉంటుంది ఇక్కడ? అది సరైన విషయం కాదు ఇక్కడ. ఇంటికి ఒక యజమాని ఉంటాడు, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇచ్చే గౌరవం మిగతా వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ, కరెక్ట్. దేవతల్ని దేవుల్ని పూజించడం కూడా ఎగ్జాక్ట్లీ అదే అనమాట ఇక్కడ. వాళ్ళలో ఉన్నారు, అందరిలో కూడా పరమాత్మ ఉన్నారు ఇక్కడ మనకి. వాళ్ళు భగవంతుని ఇచ్చిన శక్తులే ఇక్కడ మనం. కాకపోతే వాళ్ళని భగవంతునితో సమానంగా మనం పూజించకూడదు ఇక్కడ మనకి. కాకపోతే వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు. కాబట్టి వినాయకుడిని పూజించాలి ఇక్కడ మనకి, ఈ దేవతల్ని పూజించాలి ఇక్కడ మనము. కాదు ఏదైతే ఈ యొక్క పూజ పేరులో ఏదైతే అహింస చేస్తున్నారో చూసారో దాన్ని మనం చేయకూడదు ఇక్కడ, కరెక్ట్. ఏ తల్లి కూడా తన పిల్లల్ని బలి ఇవ్వాలని చెప్పేసి ఎవరు కోరుకోరు ఇక్కడ. ఏ తల్లి కూడా ఇష్టం ఉండదు ఇక్కడ. తల్లికి తన పిల్లలంటే చాలా ఇష్టం ఇక్కడ కదా. ఏ తల్లి ముందు కూడా తీసుకొచ్చి బలి ఇచ్చడం ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళకి ఇష్టం ఉండదు ఇక్కడ. కాకపోతే ఇది జ్ఞానం లేదు కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు, అజ్ఞానంలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అంతేగాని వాళ్ళకి అది ఇష్టం ఉండి వాళ్ళు తీసుకుంటున్నట్టు కాదు అక్కడ మనకి. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఏమైపోతారు, వాళ్ళని ఏ విధంగా పూజించాలో ఆ విధంగా పూజించే స్థితికి వెళ్ళిపోతారు అన్నమాట ఇక్కడ. అట్లా అర్థం చేసుకోవాలి కృష్ణుడిని, దేవతల్ని దేవుళ్ళని ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎవరిని ఏ విధంగా పూజించాలో ఆ విధంగా పూజించాలి ఇక్కడ. ఓకే, మీ ఇంట్లో ఉన్నా కానీ వర్షిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ. కాకపోతే వాళ్ళనే పూర్తిగా చేసుకుంటూ భగవంతుని పక్కన పెట్టడం అనేది చేయకూడదు ఇక్కడ. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఓకేనా, ఇంకేమన్నా ఉన్నాయా అడగనా? ప్రశ్నలు ఏమన్నా? ఎట్లయినా అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు ప్రభు. చెప్పినా తొందరగా యాక్సెప్ట్ ఏమో చేయరు. దేవతలను పూజించొద్దు అని చెప్పకూడదు అసలు. అది చెప్పినా కూడా ఇలాగే చెప్తున్నారులే అని అంటారు, కానీ తెలిసేటట్టు మెల్లిమెల్లిగా రావాలి అంతే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ మీద బలవంతంగా వెళ్ళిపోకూడదు వాళ్ళ మీదకి. అంటే వాళ్ళకి వంశపారంపర్యంగా చేసి చేసి అలవాటు అయిపోతుంది కదా ప్రభుజీ. సడన్ గా చెప్పే వరకు వాళ్ళు క్యాచ్ చేయరు పాయింట్. టైం పడుతుందండి, చెప్పా కదా, జ్ఞానం లేకపోతే అర్థం చేసుకోవడం కష్టం ఇక్కడ మనకి, రైట్. సో జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మళ్ళీ చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అని అదొక భయం ఉంటుంది అదొకటి ఉంటుంది కాబట్టి. సో గ్రామ దేవతని పూజించకూడదని ఎక్కడ చెప్పలేదు మాతాజీ, చెప్పే కదా. ఎందుకంటే ఒకప్పుడు అందరూ జీవించింది గ్రామాలలో జీవించారు ఇక్కడ మనకి, రైట్. మైసమ్మ అని ఉంటుంది, ఇంకా ఎల్లమ్మ అంటారు, ఇంకేదో దేవతలు ఉంటారు ఇక్కడ మనకి. కొంతమంది దగ్గర బలి చేయరు ఇక్కడ, కొంతమంది దగ్గర మాత్రమే బలి చేస్తుంటారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనకి ఆ గ్రామ దేవతలు ఎందుకున్నారు ఇక్కడ, వాళ్ళని ఆ విధంగా ప్రతిష్ఠించేసి వాళ్ళని ఆ ఊరిని లేకపోతే ప్రజలని అందరినీ కాపాడడం కోసము వాళ్ళందరినీ తీసుకురావడం అని జరిగిపోయింది ఇక్కడ. కాకపోతే ఏమైపోయింది, రాను రాను ఏమైపోయిందంటే అది కాస్త సొంతంగా వాళ్ళ కోసం వాడుకోవడం మొదలుపెట్టారు ఇక్కడ, ఈ బలి ద్వారా లేకపోతే హింస ద్వారా ఇక్కడ. అంతవరకు మనం వెళ్ళకూడదు, బట్ ఏదైతే మనం అంతవరకు చేయాలో అంతవరకు చేసి సరిపోద్ది మనం. కూడా మేకపోతుల్ని ఫుల్గా అలంకరించి మేత పెట్టేసి అంతా చేశారు ప్రభు. తీసుకొస్తుంది నాకు పాపం పాపం అంటే, పాపం అనొద్దు, నీకు పాపం తగులుద్ది అంటున్నారు ప్రభు.
యా అయ్యో పాపం అనిపించింది వాటిని చూస్తే. అలాంటి వాడికి దూరంగా ఉంటే మంచిది. మనం దూరంగానే అదే బెస్ట్, అది బెస్ట్ అసలు బేసికలీ. ఎస్. ఈ బలి గురించి కూడా చెప్పాలి ప్రభు. అంటే ఇది అసలు బలి అనేది పూర్వకాలంలో ముసలి వాటికి ఆ జీవనం నుంచి విముక్తి కలిగించడానికి అప్పుడు వేద మంత్రాలతోటి బలి ఇస్తే దానికి తర్వాత జన్మ మంచి జన్మ ప్రాప్తిస్తుందని అలా చేశారు. కానీ ఇలా మంచి మంచి జీవాలను తీసుకొచ్చి కోసేసి బలి అని చెప్పి అమ్మవారు అడిగిందని అమ్మవారికి ఇస్తామని అలా అనుకొని అవి చేసి అది వీళ్ళ ఇంద్రియ తృప్తి కోసం దాన్ని తినడం అలా చేస్తున్నారు. బలి అనేది అది కాదు. భగవంతుడు బలి ఎలా చేశాడంటే అమ్మవారికి ఇవ్వాలి. ఎట్లా అది ముసలి వాటిని దాని జీవనంలో బాధపడుతూ అది జీవించడానికి సరిగా కాళ్ళు పడిపోయి శరీరం సహకరించగా అలాంటి వాటిని బలి ఇచ్చే వాళ్ళని అప్పుడు చెప్పారుగా ప్రభు. అది తెలియాలి. అది సొసైటీలో అందరికీ కొంచెం తెలియాలి. అది బయటికి రావాలి బాగా అందరికి. అది తెలిస్తే అప్పుడు మనం జీవాలను చంపకూడదు అనేది జ్ఞానం కొద్దిగా బయటికి తెలుస్తుంది అందరికి. కరెక్ట్. ఎడ్యుకేషన్ నేను చెప్పా కదా, ఎంత జ్ఞానం అనమాట ఇదంతా కూడా. మనం ఎక్కువ వరీ కావాల్సిన అవసరం లేదు. మనం చేసే భక్తిని మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది ఇక్కడ. ఓకేనా? అలాంటి చెప్తేనే భగవద్గీత అంటేనే ఆమడ దూరంలో ఉంటారు ప్రభుజీ. ఎస్ మాస్టర్. ఎందుకంటే చెప్పే కదా, బద్ద కండిషన్ అంటారు, కండిషనింగ్ అంటారు ఇక్కడ. ఏంటంటే వాళ్ళు దాన్నే పట్టుకుంటారు అనమాట. దాని నుంచి బయటికి రాలేరు వాళ్ళు. ఇక్కడ కష్టం, చాలా కష్టం, అంత సులభమైన విషయం. అందుకనే ఇంట్లో వాళ్ళకి టీచింగ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. మనం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కూడా ఒకప్పుడు మేము కూడా చేసేవాళ్ళం ప్రభుజీ. అంటే ఇట్లా మేకలతో అట్లా ఇక్కడ అంటే ఇప్పుడు చేయాలంటే అంటే ఇప్పుడు మొన్న ఆరమేసిన దగ్గర కూడా చేయలేదు ప్రభుజీ మేము. అంటే ప్రతిసారి చేస్తాము, కానీ ఈసారి ఎందుకో మా ప్రభుజీ కూడా అసలు ఏం అనలేరు అనమాట కోద్దాము అది అనేసి. లేకపోతే ప్రతిసారి చేస్తాం. అదే అనుకున్నాను ప్రభుజీ, కృష్ణుడు ఎట్లాగో మమ్మల్ని రక్షిస్తున్నాడని. యా కరెక్ట్ మాతాజీ. చెప్పా కదా, భగవంతుడు మనం చేసే సిన్సియర్ ఎఫర్ట్ ద్వారా ఆయన వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొస్తాడు మెల్లమెల్లగా. అందుకని నేను చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళ దగ్గర ప్రీచింగ్ చేయకూడదు మనం. దాని నుంచి దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే. వీలుంటే బయట వాళ్ళతో చెప్పాలి తప్పిస్తే మనం చెప్పకూడదు వాళ్ళకి. అది మన భక్తి కూడా మంచిది కాదు. గుడ్ డిస్కషన్. యా వాటికి ఇంకా అట్లా కట్ చేసి మళ్ళీ వాటికి ఇంకా ముక్తిని కలిగిస్తున్నాం అంటున్నారు ప్రభు. వాళ్ళకి అర్థం కాదులేండి అది. అది ఎస్, మళ్ళీ వాళ్ళకి అదే విధంగా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందని తెలియదు వాళ్ళకి. సైకిల్ చెప్పా కదా, చక్రం అనేది కంపల్సరీ. దానికి మంచి జన్మ వచ్చినా వీళ్ళకి మాత్రం పాపం మాత్రం తగులుతుంది కదా ప్రభుజీ, తినే వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఎస్, అందరికి మూకుమ్మడిది అనమాట. అంత కర్మ, కలెక్టివ్ కర్మ అంటారు దాన్ని. హరే కృష్ణ ప్రభు. మరి నిన్న మేము రాజమండ్రి నుంచి ప్రభు కవితా మాతాజీ ఏదో చెప్తున్నారు, చెప్పండి. తెచ్చే వాళ్ళకి ఇంకా వండే వాళ్ళకి కూడా ఉంటది కదా ప్రభుజీ అన్ని. అందరికి మాతాజీ చెప్పా కదా, మూకుమ్మడి కర్మ అంటారు దాన్ని. అదే చెప్తున్నా ప్రభు. ఇంటికైనా వస్తారు కదా బాబుజీ, ఎవరైనా మేము బోనాలు చేస్తున్నాము, మాకు ఏమన్నా బియ్యం ఇవ్వండి అని చెప్తారు కదా, అది కూడా సపోర్ట్ చేసినట్టే అంటారా? అది దానం వేరు, దానం వేరు. దాంట్లో మనం అంటే బోనాలు అంటే అన్ని వస్తాయి కదా ప్రభుజీ. బోనాలు అంటూ ఇంక వంట చేస్తారు, మేకలు కోస్తారు, అన్ని చేస్తారు కదా. అంటే బియ్యము ఇట్లా డబ్బులు ఇస్తాం కదా ప్రభుజీ. డబ్బులు ఇవ్వకుండా మనం ఏమన్నా బియ్యం అలాంటి ఇస్తే బెటర్ కదా. డబ్బులు ఇస్తే వాళ్ళు దాన్ని కూడా వాడుకోవచ్చు కదా, చెప్పలేం మనం. అందుకని ఏం చెప్పాను మీకు, ఇంకోటి మీకు గుర్తుందా మీకు? దానం చేయాలని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. గృహస్థుల యొక్క ధర్మం ఏంటి? ఇక్కడ దానం చేసుకుంటూ ఉండాలి. మామూలుగా అసలు గృహస్థాశ్రమం అంటే ఏంటంటే, మనం తినే ముందు ఇంటి బయటికి వెళ్ళేసి ఇక్కడ ఎవరైనా ఆకలితో ఉన్నారా అని అడిగి, ఎవరు లేకపోతే అప్పుడు తీసుకోవాలని చెప్పేసి నిజమైన గృహస్థ ధర్మం, ఆశ్రమం ధర్మం అనమాట అది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అది చేయలేమనుకోండి ఇప్పుడు మనము. కాకపోతే ఇక్కడ గృహస్థ ధర్మం ఏంటంటే, ధర్మం చేయడం అనేది మన యొక్క ధర్మం. అది అంటే వేరేలకు సహాయం చేయడం, ఇవన్నీ మన కర్తవ్యం అనమాట. అది చేయడం మాత్రం ఆపకూడదు ఇక్కడ మనకి. వాళ్ళు ఎలా మిస్యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు తప్పుగా వాడుకుంటున్నారు అనుకోండి, అది మనకు తెలిసింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆ పని చేయకూడదు అనమాట. ఓకే, తెలియనప్పుడు ఓకే, ఎందుకంటే తెలియనప్పుడు మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాము, ధర్మం చేస్తున్నాం ఇక్కడ.
కానీ ఒక వ్యక్తి ఆ తీసుకున్న దానిని తప్పుదారిలో వాడుతున్నాడని చెప్పి మనకు తెలిసింది అనుకోండి, నెక్స్ట్ టైము మనం చేయకూడదు అనమాట, అని ఆపేసేయాలి ఇక్కడ. అది శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. ఓకే, సో అంటే మనకు తెలియదు కదా ప్రభు అతను దేనికి వాడుకుంటాడో యా దానం చేసేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో మనకు తెలియదుగా, అదే అంటున్నాను. ఇప్పుడు రోడ్డు మీద భిక్షగాడు ఉన్నాడు అనుకోండి, మనకు తెలుసు వాడు డబ్బులు ఇస్తే వాడు ఏం చేస్తాడు, వాడు తాగుతాడు, ఇంకేదో చేస్తాడు. ఇక్కడ వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఓకే, అట్లా. అంటే ఏజ్డ్ వాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఉమ్. ఇంకేమన్నా అంగవైకల్యంతో ఉంటారు చేయాలి కదా అని ప్రభుజీ అందుకనే చెప్పాను మీకు. ఒక బయట ఎక్కడ దానం చేయాలి, ధర్మం చేయాలి మీకు అనిపించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వెళ్ళి ఒక మందిరానికి వెళ్ళి మందిరంలో ఇచ్చేయాలి. ఇక్కడ మనం ఇప్పుడు మీకు ధర్మం చేయాలని, దానం చేయాలని దొరకని ఎంతో కొంత 1000, 2000, 3000, 4000 ఎంతో కొంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయనుకోండి, అదే డబ్బులు తీసుకెళ్ళి ఇస్కాన్ మందిరంలో ఎక్కడో ఇవ్వండి. మీరు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అన్నదానం కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ అది సాత్వికంగా భగవంతుని సమర్పించేసి ఇస్తారనమాట. ఆ విధంగా ఏమైపోతుంది, మనం సంపాదించే ధనం కూడా కర్మ లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ విధంగా కూడా చేయొచ్చు మనం ఒక విధంగా మన ధనాన్ని. అంటే మేము అది మాకు రేషన్ బియ్యం వస్తాం ప్రభుజీ, మేము తినము, టెంపుల్ కి ఇచ్చేస్తాం ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ అట్లా. ఎస్ ఎస్. నాగమణి మాత చెప్పండి, ఏమో చెప్తున్నారు మీరు. ప్రభు అది మన ఇది జీవహింస చేసేటప్పుడు అది 5 రకాలుగా, అదే మీరు మూకుమ్మడిగా పాపం వస్తుంది అన్నారు కదా, అది మనం అది కోసినా, అది కోసినప్పుడు చూసినా కూడా పాపమేనంట ప్రభు. ఉమ్. అది నిన్న ఒక ప్రభు చెప్తున్నాడు. సండే రోజు ప్రచారానికి వెళ్తూ ఉంటాము, టెంపుల్లో స్పీచ్ ఇవ్వడానికి వాటికి. ఆ సండే రోజు మరీ బయటికి వెళితే ఎన్నో జీవాలు అది ఎక్కువైపోయింది, మరీ టూ మచ్ అయిపోయింది. సండే రోజు వెళ్లకుండా ఉన్నామంటే వెళ్ళాల్సి వస్తుంది మేము టెంపుల్లో చెప్పడానికి. అలాంటప్పుడు ఇవి చూసిన అందులో కొంత పాపం మనం కూడా మూట కట్టుకుంటున్నాము. ఆ పాపం కూడా మనకు వచ్చేస్తుంది. అది మనం ఏం చేయలే, ప్రయత్నపూర్వకంగా ఏమీ చేయలే, మన దారిలో మనం పోతున్నాము. మన కళ్ళు పక్కనే చూస్తా ఉంటాయి కాబట్టి చూసినా కూడా పాపమే అని చెప్పారు ప్రభు. రాజమండ్రి గోపీనాథ్ ప్రభు అని ఆయన చెప్పారు. కలియుగంలో అది అప్పుడు సాధ్యం, అది కలియుగంలో అది సాధ్యం కాని విషయం మాతాజీ. ఎందుకంటే ఉమ్, చూస్తే పాపం ఉమ్, వస్తుందని చెప్పేసి అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే అలా అయితే పక్కన వంట చేస్తుంటాం, అది స్మెల్ చూస్తే కూడా పాపమే అంటారు ప్రభుజీ. దాన్ని తప్పించుకోలేము అనమాట ఇక్కడ. ఎందుకంటే చూస్తే ఆ అని చెప్పేసి దాన్ని తప్పించుకోలేము ఇక్కడ. కాబట్టి దానికి అది ఎక్కడ కూడా నేనైతే ఇప్పటికి వినలేదు ఇక్కడ. అలా అలా కూడా చెప్పారు, పాపం నిన్ననే చెప్పారు ఆయన. అది విన్నాను, నాకు అనిపించింది అలా పక్కన వాళ్ళు వండుకుంటే వాసన వస్తుంది, మళ్ళీ వెళ్తూ ఉంటే దారిలో కనిపిస్తాయి. ఇన్ని ఉంటాయి కదా సమస్యలు. మరి వీటన్నిటికీ మనం మనలోనే లోపలే కూర్చోలేం కదా అది కాదులేండి, అనిపించింది. అది రాదులేండి. అంత అంత లేదు, మరీ అంత కఠినంగా ఏం లేవు మనకి. కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని బతకలేం కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి అంత నియమం ఏం లేదు. ఉమ్, బట్ అందులో పార్టిసిపేట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చేయకూడదు అనమాట అందులో ఉమ్, చేయడం అనేది. ఇంతకుముందు ఇంకోటి చెప్పాను, ఇప్పుడు గృహస్థాశ్రమంలో చాలా మంది మాతాజీ భక్తులు అయ్యారు, ప్రభువులు కాలేదు. కొంతమంది వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక ఆమె మా గాడ్ సిస్టర్, అంటే మా గురువు గారి యొక్క దీక్ష తీసుకుంది నాతో పాటు. వాళ్ళ హస్బెండ్ డివోటీ కాదు, బట్ ఆమె ఇంట్లో అన్నీ చేస్తుంది. ఇక్కడ ఆమె అడిగింది కూడా, మా గురు మహారాజుని అడిగింది, ఇక్కడ మరి ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారంటే నీ ధర్మం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీకు దానివల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కర్మ కూడా రాదని చెప్పారు క్లియర్గా. ఓకే, ఎందుకంటే మన గృహస్థ ధర్మం ప్రకారం మనం చేయవలసింది, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తున్నాం అంతే ఇక్కడ మనం. కాబట్టి దానివల్ల మనకేం కర్మ రాదు ఇక్కడ మనం. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, తప్పు చేస్తున్నట్టు మనం ఏం భావించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. వీలుంటే భగవంతునికి అంటే వంట చేసేటప్పుడు టచ్ చేసి చేస్తారు కదా బాబుజీ, స్మెల్ చూసుకుంటూ చేస్తారు. తప్పదు మనసు మాతాజీ. అనేది చలిస్తుంది కదా ప్రభుజీ, చలిస్తుంది కదా చలించే ఆ స్థితికి, స్మెల్ కి. చలించే స్థితికి ఆల్రెడీ దాటిపోయారు అనుకుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు అంటే మేం కాదు, ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాతాజీ చెప్పారు కదా మీరు, ఎగ్జాక్ట్లీ. ప్రభుజీ డెవోటీ కాదు, మాతాజీ డివోటీ. కానీ వంట ఇప్పుడు నాన్ వెజ్ ఆమెకి ఇష్టం ఉండదు, చేయదు. అతనికి చేసి పెట్టాలంటే
ఆమె టచ్ చేయాలి, స్మెల్ చూడాలి, ఇవన్నీ ఉంటాయి కదా బాబుజీ. ఉంటుంది. ఎస్, అదే అని చెప్పా కదా ఇప్పుడు. సో అది ఉన్నా కానీ అది తప్పదు ఇక. తను కర్తవ్యం తను నిర్వర్తించాలి అక్కడ. తను ఏం చేయలేదు అక్కడ. కాబట్టి అదేమి మనం దానివల్ల మనమేం కర్మ తీసుకుంటున్నట్లు అట్లేమీ భావించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. అది చెప్తున్నాను నేను ఇక్కడ. ఎస్, అందరూ కూడా మంచి పాత్రలోనే ఉన్నారు ఇక్కడ. మీరు ఏమనుకోకండి, అంటే తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. ఓకేనా? ఎస్, హరే కృష్ణ. అపార్ట్మెంట్ లో వాసనలు వస్తున్నాయి ప్రభు, అవి పీల్చడం వల్ల ఏం తప్పలేదు కదా ప్రభు. దాన్ని ఆపలేం మాతాజీ, మనం ఏం చేయలేం కదా ఇక్కడ మనం. అవి కొంచెం కష్టం మనకి, పర్లేదు, తప్పదు ఇక. మేము మన ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా మాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా ఇక్కడ మనం. మన చేతిలో లేదు ఇక్కడ మనం. మన చేతిలో లేనిదా మనం ఏం చేయలేము ఇక్కడ. మేము కూడా ఫీల్డ్ వర్క్ ఇట్లా ఫ్లాట్ చూడడానికి చేస్తుంటాము. వాళ్ళ ఇంట్లో కూడా చేస్తుంటారు, స్మెల్ చూడాల్సి వస్తుంది, తప్పదు కదా మనం. ఎస్, కరెక్ట్. మా ధర్మం మేము చేయాలి. కాబట్టి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం దాని గురించి. యా, ఇంతకుముందు అనిపించేది ప్రభు, ఇట్లనే మేకపోతులు బలిస్తున్నారు, ఇందులోకి రాకముందు అనుకునేది ఒకసారి నేను ఇట్లానే చేయాలి ఊళ్ళో అనేది అనుకున్నాను ప్రభు. కానీ భగవద్గీతలోకి వచ్చాక విరమించుకున్నా. ఆ మంచి రాకపోయినా పర్లేదు కానీ చేయకూడదు అని రైట్. ఎస్, ఏ లాభమైనా వస్తుందనే కదా ప్రభు చేస్తారు ఇలాగా. యా, కరెక్ట్. నాకు మొన్న అమ్మవారి ముందే అనుకున్నాను, నాకు ఆ లాభం రాకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం చేయలేను అని అనుకున్నాను ప్రభు మనసులో. కరెక్ట్. ఎస్ మాతాజీ. అంటే అందరు ఇప్పుడు వెళ్తేటప్పుడు కూడా చాలా మంది బాధపడుతుంటారు కదా ప్రభుజీ, అంగవైకల్యంతో అలా. అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అని అనుకుంటా ప్రభుజీ. ఫస్ట్ మనం అనుకునేవాళ్ళం, అరే పాపం వీళ్ళకి అనేవాళ్ళు. కానీ వాళ్ళ పాపం వాళ్ళ కర్మ పోతుంది ప్రభుజీ, అంతే కదా. లాస్ట్ జన్మ చేసిన వాళ్ళ పాపము కర్మ కాబట్టి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు కాబట్టి తొలగిపోతుంది. నెక్స్ట్ జన్మ అనేది వాళ్ళకి మంచి జన్మ వస్తుంది కదా అనుకుని వెళ్ళిపోతున్నాం ప్రభుజీ మనం. ఎస్, హరే కృష్ణ. ఓకేనా? ఇక్కడ ఈరోజు మనం ముగిద్దాం. మళ్ళీ మన రేపటి సత్సంగంలో 35వ శ్లోకం 6వ శ్లోకాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే ప్రభు. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జయ, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ. ఓం తత్సత్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.